కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులపై దాడి చేసిన ఏనుగులను రాష్ట్రం దాటించారు అధికారులు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ ఏనుగు 12 గంటల్లో ఇద్దరు రైతులపై దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫారెస్ట్ అధికారులు ఏనుగును తిరిగి మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లోకి తరలించారు. ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు దురదృష్టకరమని అన్నారు. ఇక కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసు డీఈఓ నీరజ్ కుమార్ అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరోసారి ఏనుగు సంచరిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ రోజుకి సాయంత్రం వరకు వచ్చింది. 2 o'clock 3 o'clock మనకి వచ్చింది అండ్ 3:30 4 o'clock సో ఇమీడియట్లీ जैसे वो आया సో ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ అనేది కి మూవ్మెంట్ ఈ డైరెక్షన్ కి ఉంది. బట్ వాళ్ళకు కూడా తెలియదు కి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది. బికాజ్ మొన్న మన వాళ్ళు చూసారు దట్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ సాయంత్రం వరకు 9 o'clock కి అక్కడ ఏం మూవ్మెంట్ లేవు. 9 ఇమీడియట్లీ లోడ్పల్లికి మూవ్మెంట్ వచ్చింది. సో దట్ ఈస్ హౌ ద మూవ్మెంట్ ఇస్. అండ్ ఇది ఫస్ట్ టైం ఉంది. సో ఫస్ట్ టైం వాళ్ళకి కూడా తెలియదు దట్ ఇట్ విల్ క్రాస్. బికాజ్ ఈ ఎలిఫెంట్ చాలాసారి ఛత్తీస్గఢ్ నుంచి ఇట్ హెస్ కమ్ టు గడ్చిరోలి ప్రాణహిత టచ్ అయింది, తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయింది. బట్ ఈ ఫస్ట్ టైం ఈ ఎలిఫెంట్ ప్రాణహిత క్రాస్ వస్తే మన జిల్లాకి వచ్చింది. కొండపల్లిలో ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదట సార్. ఆ ఊర్లో కానీ ఎక్కడ కూడా మీ ఫారెస్ట్ వాళ్ళు ఎవరికి కూడా అక్కడ చెప్పలేదట సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన వాళ్ళకి. సి వీ హ్యావ్ గాన్ టు విలేజెస్, టమ్ కూడా యూజ్ చేశారు. దాని తర్వాత అది ఎప్పుడు తెల్లారి చనిపోయినప్పుడు ముందు లేదు ఎక్కడ కూడా. మేము వెళ్ళినాం కదా సార్ ఊరికి. ఫస్ట్ ఇన్సిడెంట్స్ తర్వాత ఏరియాస్ కి చేయలేదు. కొండపల్లి ఏరియాస్ కి డిఎస్పీ గారు కూడా వచ్చారు, సిఐ గారు తెల్లారి వచ్చింది సార్, చనిపోయిన తర్వాత వచ్చింది. బాలాజీ కూడా విలేజ్ కి. బికాజ్ ఏరియాస్ కి మూవ్మెంట్ ఉన్నాయి.